నెక్స్ట్ ఇంకొక సెట్టింగ్ ఏంటి అంటే జనరల్గా చూడండి మనం మొబైల్లో ఫొటోస్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాం MIUIలో. ఓకే, సో క్యాప్చర్ చేసేటప్పుడు మనకు ఆ ఫోటో అనేది హెచ్డిఆర్లో పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ పైన చూడండి మనకి హెచ్డిఆర్ అని చూసారా, దీన్ని నేను ఎనేబుల్ చేశాను అనుకోండి. ఎనేబుల్ చేసినప్పుడు దానిలో మనకు ఫ్లాష్ అనేది పనిచేయదు. నేను ఫ్లాష్ ఆన్ చేద్దామన్నా కూడా కదా. కాకపోతే నేను ఒక ట్రిక్ చెప్తున్నాను చూడండి. దీనికోసం మీరు ఏం చేయాలి తెలుసా, మీ నోటిఫికేషన్ బార్ ఏదైతే ఉందో దానిలోకి వచ్చేసి ఇంకా టార్చ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆన్ చేయండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఫొటోస్ క్యాప్చర్ చేశారనుకోండి, హెచ్డిఆర్లో కూడా మీకు ఫ్లాష్ లైట్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకే, సో జనాలు చాలామంది ఈ ట్రిక్ తెలియదు, కాకపోతే మీరు దీన్ని ఒకసారి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ సెట్టింగ్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక యాప్ని మల్టీ స్క్రీన్లో ఓపెన్ చేయాలనుకోండి, అంటే మల్టీ విండోస్లలో. కాకపోతే అన్ని యాప్స్ అనేవి మనకు మల్టీ విండోస్కి సపోర్ట్ చేయవు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఒక యాప్ని ఏదైనా ఓపెన్ చేయాలి అంటే రీసెంట్ బటన్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ స్ప్లిట్ స్క్రీన్లో నాకు ఏ యాప్ అయితే కావాలో దాన్ని ఇక్కడ పెట్టేశాను. పెట్టేసుకున్న తర్వాత ఇంకొక క్రోమ్ కూడా నేను ఓపెన్ చేయాలనుకోండి, క్రోమ్ని నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ట్యాప్ చేసేసి క్రోమ్ని కూడా తీసుకొచ్చుకొని ఇక్కడ ట్యాప్ చేసేస్తే ఆ క్రోమ్ అనేది కూడా ఇక్కడ యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నేను ఇలా మీరు కూడా ఇష్టం వచ్చిన యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మల్టీ స్క్రీన్లో ఓపెన్ చేయాలనుకోండి. దానికోసం ఒక సెట్టింగ్ యూజ్ చేయొచ్చు. మీరు మీ మొబైల్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ అబౌట్ ఫోన్ ఏదైతే ఉంటుందో దానిలోకి వెళ్ళేసి ఇక్కడ మీకు ఇందులోకి వెళ్ళిన తర్వాత MIUI వర్షన్ ఏదైతే ఉందో దీన్ని ఫాస్ట్గా 7 times ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేస్తే మీకు ఏమవుద్ది అంటే ఇక్కడ మీకు ఒక కొత్త ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మన సెట్టింగ్స్లోనే ఇక్కడ మీకు ఏం ఆప్షన్ అంటే కిందికి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీకు అడిషనల్ సెట్టింగ్స్ అని ఒకటి కనిపిస్తాయి. దానిలోకి వెళ్ళేస్తే మీకు డెవలపర్ ఆప్షన్స్ అని కనిపిస్తాయి. దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత మీరు మొత్తం కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. మనకు ఫోర్స్ యాక్టివిటీ టు రీసైజబుల్ అని చూసారా, ఇది జనరల్గా మీకు డిఫాల్ట్గా ఇది డిసేబుల్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మొబైల్ని ఒకసారి మీరు రీస్టార్ట్ చేసినట్టయితే మీ మొబైల్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు మల్టీ స్క్రీన్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నట్టు. ఓకే, ఏ యాప్కైనా సరే ఈ మల్టీ విండో అనేది ఓపెన్ అవుద్ది. లేకపోతే కొన్ని యాప్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది.